ప్రభుజీ గారికి నేను ఈ కామెంట్ పెట్టాను. అదేంటంటే, నాకు చిన్న దెబ్బ తగిలినా సరే నా నోటి నుంచి రాముడి నామం వస్తుంది ప్రభుజీ గారు అని పెట్టాను. అది ప్రభుజీ గారు చూసారో లేదో నాకైతే తెలియదు. కానీ కొంతమంది నాకు రిప్లై ఇస్తున్నారు. ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నామమ్మా, మాకే ఆ ఛాన్స్ రావట్లేదు కానీ నీకెలా వస్తుంది రాముడి నామం నోటి నుంచి అని ఏదేదో పెడుతున్నారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. అదేంటంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎంత శుభ్రంగా నీట్గా రెడీగా వెళ్తాము. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో అలాగే మన మనసు కూడా అంత పవిత్రంగా ఉంటే చాలు ఆ దేవుడికి. మూగజీవులు అంటే ప్రాణం దేవుడికి. మూగజీవుల్ని ప్రేమగా చూసుకోండి, అమ్మ నాన్నల్ని ప్రేమగా చూసుకోండి, అందరినీ గౌరవించండి, నోటి నుంచి చెడు మాటలు రానివ్వకండి, అయితేనే చాలు. పూజించాల్సిన అవసరమే లేదు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నాకు చిన్న దెబ్బ తగిలినా సరే రాముడి నామం నా నోటి నుంచి వస్తుంది. ఇది మాత్రం నిజం.